తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన ఉద్యమకారులకు గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో ఉమెన్ పెన్షనర్స్ ఫోరం సన్మానం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం, అందశ్రీ, స్వామిగౌడ్, విఠల్, పైడి జయరాజ్, ఎక్క యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరిని సన్మానించారు. రేవంత్ సర్కార్ కవులను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఉమెన్స్ పెన్షనర్ ఫోరం చైర్మన్ ఉమాదేవి. పెన్షనర్లకు క్యాష్లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు ఉమాదేవి. మళ్ళీ ఒక ప్రజాస్వామిక తెలంగాణకు అది స్ఫూర్తిగా మిగులుతుంది. లేకపోతే కష్టమవుతుంది. కొట్లాడి ఎవరో ఒకరు నాయకుడు అవుతారని తేలేదు కదా. మనం అందరం కలిసి మంచి బతుకును సాధించుకుంటామనే ఆశతోనే కదా తెచ్చుకున్నాం. అట్లాంటి మంచి బతుకును సాధించుకోవటానికి ఒక ప్రాతిపదికగా మనం ప్రయత్నం చేయవలసిన ఇవాళ మళ్ళీ ఐక్యత తోడ్పడుతుందని, దానికి ప్రయాణం చేయటానికి ఇది ఒక ఊపిరి పోస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఒక చిన్న గెలుపే కావచ్చు కానీ ఒక ధైర్యం ఇస్తుంది. ఈ 9 మందికి అవార్డు రావటం మనందరికీ ఒక ధైర్యం వచ్చింది, ఒక గుర్తింపు దొరికింది. ఒక ప్రయాణానికి మళ్ళీ ఒక ప్రయాణం సాగించడానికి కావలసిన శక్తినిచ్చింది. అలసట కాదు, ఇంకా ప్రయాణం మిగిలే ఉంది అనే శక్తినిచ్చింది. ఆ శక్తిని పొంది మనం మళ్ళీ ఈ తెలంగాణను ఇంకా ప్రజాస్వామికంగా తీర్చిదిద్దుకోవటానికి ఇప్పుడున్న వాతావరణాన్ని మనం సానుకూలంగా వాడుకుంటూ, గత చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆ భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయటానికి కదులుదామని పిలుపునిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలతో సెలవు. తెలంగాణ అంటే శౌర్యం, తెలంగాణ అంటే ప్రతాపం, తెలంగాణ అంటే త్యాగం. ఇటువంటి త్యాగం ఎక్కడ లేదు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని అణచమని చెప్పి ఇండియన్ ఆర్మీని పెట్టిండ్రు హైదరాబాద్లో. నిజాం అనే కర్కోటకుని తీసుకొచ్చి రాజ్భవన్లు పెట్టిండు. వాడే నిజామై 1956 అక్టోబర్ 31 వరకు వాడే రాజ్భవన్ ఉన్నాడు. షామంజిల్ రాజుగారి భవనం, రాజ్భవన్ అంటారు. ఎంతమందిని చంపించారు? 3600 మందిని చంపించారు. అంగుల మంగులం వీర రక్తంతో తడిసి పునీతమైన నేల. ఎటువంటి నేల అంటే దాన్ని ఆ మట్టిని దోశలో తీసుకొని తిలకం దిద్దుకోవచ్చు, నొసలు పెట్టుకోవచ్చు, మధ్యన పాపట్లో కూడా రుద్దుకోవచ్చు. అంత పవిత్రమైన నేల, వీర రక్తం తడిసిన నేల ఇది. అమరులను గుర్తు చేసుకోవాలి మనం. వారు ఎందుకోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో అది కూడా కర్తవ్య బోధ చేయాలి జనానికి. అప్పుడు తెలంగాణ నిజమైన అసలు తెలంగాణ, ప్రజల తెలంగాణ, బంగారు తెలంగాణ వద్దు, ప్రజల తెలంగాణ చేసుకుందాం. గవర్నమెంట్ అందరికి అవార్డు ఇవ్వడం జరిగింది. 9 మంది కవులకు అండ్ పాషం యాదన్న జర్నలిస్టుకు, ఎక్క యాదగిరి గారు శిల్పి, వీళ్ళందరికీ కూడా జరిగినందుకు మా అందరికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ సత్కరించినంత సంతోషంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మా ఫోరం తరఫున కూడా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటివి ఇంకా తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అన్ని విధాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వారిని కూడా ఒకసారి దరికి చేర్చుకోమని కోరుకుంటున్నాము ఈ వేదిక తరఫున. దాని విధంగా మేము ఈ ఫోరం ఏర్పరచడం కూడా ఓన్లీ హెల్త్ కార్డు కోసమే ఈ ఫోరం ఏర్పడింది. మా సింగిల్ ఎజెండా అది. ప్రోగ్రాం ఏదైతే జరిపినామో దాన్ని కోదండరామ్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ఫోరం తరఫున. హెల్త్ కార్డు అతి త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంఘాలను, మా తెలంగాణ ఉద్యోగ సంఘాలను కూడా అందరినీ పిలిచి హెల్త్ కార్డు ఇష్యూ చేయమని కూడా కోరడం